వెల్కమ్ బ్యాక్ టు ఏఐ ఫర్ ఆల్ అనే సిరీస్ లో భాగంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ ఎపిసోడ్ 6వ భాగం అన్నమాట. బేసిక్ ప్రాంప్ట్ టైప్స్ గురించి మాట్లాడుకున్నాం. ప్రాంప్ట్ అంటే ఏంటో చూసాం. ప్రాంప్ట్స్ నిజ జీవితంలో మనం ఎలా ఆల్రెడీ వాడుకుంటున్నామో చూసాం. దాన్ని ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ కి ఇంకొద్దిగా ఫార్మల్ గా కొన్ని బౌండరీస్ కు లోబడి, కొన్ని స్టాండర్డ్స్ కు లోబడి, కొన్ని డిజైన్ సజెషన్స్ కి, గైడ్ లైన్స్ కు లోబడి ఎలా చేయాలో కూడా కొంతవరకు చూసాం గత 5 పార్ట్స్ లో. ఈ పార్ట్ 6 లో ఈ ఐడియాని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్దాం. ఉదాహరణకి అసలు ఈ ప్రాంప్ట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి. మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి, ఇన్స్ట్రక్షన్ ఇవ్వటానికి ప్రాంప్ట్ చేయొచ్చు. అంటే ఎలా చెయ్యి అని చెప్పడం కోసం, లేదా క్వశ్చన్ అడగటం కోసం. మనకి వాట్ ఈస్ ద టాలెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ అనేది క్వశ్చన్ గా మనం అడగాలనుకున్నాం అనుకోండి, దాన్ని అడగొచ్చు ప్రాంప్ట్ గా. అలా కాకుండా ఇదిగో నా దగ్గర ఒక పిక్చర్ ఉంది, దీన్ని నువ్వు చూసి నేను అడగబోతున్న ప్రశ్నకి సమాధానంగా అలాంటి పిక్చర్ ఒకటి జనరేట్ చేయి అన్నప్పుడు కూడా అది మనం ఇచ్చిన దాన్ని శాంపుల్ గా తీసుకుని, సపోజ్ ఒక పిక్చరు, లేదనుకుంటే ఒక పోయమ్, లేదంటే ఒక పారాగ్రాఫ్ ఫ్రమ్ ఏ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్, ఆ పారాగ్రాఫ్ ఇచ్చి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఈ టోన్ లో, ఈ లాంగ్వేజ్ లో ఇలా రాయి అని అంటే అలా రాయటానికి కూడా ట్రై చేస్తాను. ఉదాహరణకి ఓల్డ్ రైటర్స్ ఉంటారు, షేక్స్పియర్ లాగా మనకు రాయాలని అనిపించింది అనుకోండి, ఒక పేజో 2 పేజీలు, ఒక పారాగ్రాఫ్ 2 పారాగ్రాఫ్లు అన్ని కొద్దిగా శాంపుల్ కనపడేలాగా మనం సిస్టమ్ ఫీడ్ చేసి ప్రాంప్ట్ గా ఇస్తే ఈ ఏఐ మళ్ళీ మనం అడిగిన ప్రశ్నకి అదే భాషలో, అదే టోన్ లో రాయగలుగుతుంది అనమాట. అలాగే మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు, డూ దిస్ అని, లేదా మనం ఒక కమాండ్ ఇస్తాం, ఒక డైరెక్షన్ ఇస్తాం. ఎలాంటి, రైట్ ఏ పోయమ్, సమ్మరైజ్ దిస్, క్యాలిక్యులేట్ దిస్ అన్నట్టుగా దాని ప్రకారంగా చేస్తుంది. ఏదేమైనా క్లియర్ గా, యాక్షన్ బేస్డ్ గా, వర్బ్స్ తో కలిసినట్టుగా మనం రాస్తే దానికి ఈజీగా అర్థం అవుద్ది. ఏం చెయ్యాలి, వర్బ్ అంటే పని, ఏం చేయాలని అర్థం అవుతుంది. కాబట్టి మనకి ఈజీగా మనం అనుకున్నది రెస్పాన్స్ ఇవ్వడానికి, మనకున్న విధంగా రెస్పాండ్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఏఐ యాక్ట్స్ లైక్ ఎ వర్కర్ ఫాలోయింగ్ డైరెక్షన్స్. అంతే, అంతకంటే ఏం కాదు. సొంతగా ఏమీ ఆలోచించదు, సొంతగా లేనిది కానిది అక్కడ మనకి ప్రజెంట్ చేయదు. మనం అడుగుతున్న సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్, లేదా మనం ఇస్తున్న సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, మనం ఇస్తున్న సిరీస్ ఆఫ్ కమాండ్స్, వీటిని బట్టే అది పనిచేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. A student typed, for example, make me a study schedule for exam. నాకు 2 months లో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక స్కెడ్యూల్ తయారు చేయమని స్టూడెంట్ అడిగాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది, ద AI ఇన్స్టెంట్లీ క్రియేటెడ్ ఏ డే బై డే ప్లాన్. ఎందుకని, ఈ స్టూడెంట్ ఎన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటున్నాడు, ఏ గ్రేడ్ లో ఉన్నాడు, ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, లేదా తన దగ్గర కాంటెక్స్ట్ లో ఉంది అనుకుందాం. కాబట్టి ఇప్పుడు అదంతా కూడుకుని ఒక స్టడీ షెడ్యూల్ ని చేయగలదు అనమాట. అంటే తనకి కాంటెక్స్ట్ లో ఆల్రెడీ ఉన్న సమాచారాన్ని వాడుకుంటుంది, లేకపోతే మన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తుంది, మనం దాన్ని సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ తో కూడినటువంటి ప్రాంప్ట్స్ అంటారు. మనం ఒక పని అడుగుతున్నాము, అది ఎలా చేయాలో కూడా దానికి హెల్ప్ చేస్తున్నాం. అలాగే కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు వాట్ ఈజ్ ఫోటోసింథసిస్, గ్రీన్ లీవ్స్ ప్లాంట్స్ మోస్ట్లీ సన్ రేస్ దాని మీద పడినప్పుడు ఫోటోసింథసిస్ అనే ఒక ప్రక్రియ ద్వారా, ఒక రియాక్షన్ ద్వారా అవి ఏం చేసుకుంటాయి, ఫుడ్ ని తయారు చేసుకుంటాయి తమ సర్వైవల్ కి. లేదా కొన్నిసార్లు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ గాను, రూట్స్ గాను అవి స్టోర్ చేసుకుని అవి మనలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి, అదర్ జీవాలకు కూడా ఉపయోగపడుతుంది ఆ ఫుడ్. సో ఈ ఫోటోసింథసిస్ అంటే ఏంటి అని మనం క్వశ్చన్ గా అనుకోండి, ఇట్స్ ఎ క్వశ్చన్. కాబట్టి ఇట్ ట్రైస్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఆల్రెడీ ఫోటోసింథసిస్ అనేది ఒక ప్రక్రియ
ప్రక్రియ ఉంది, దాని మీద సమాచారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఉంది, ఎల్ఎల్ఎంస్ లో ఉంది. కాబట్టి దాని నుంచి ఇంకా ఫర్దర్ గా మనం పెద్దగా కాంటెక్స్ట్ ఏం క్రియేట్ చేయకపోయినా స్ట్రైట్ గా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాయి. గ్రేట్ ఫర్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఫ్యాక్ట్ ఫైండింగ్. ఇది ఆల్రెడీ నోన్ సైన్స్ లో నుంచి ఉన్న ఫ్యాక్ట్స్ ని తీసుకురావడమే కాబట్టి బాగా పనిచేస్తాయి. ఏఐ యాక్ట్స్ లైక్ ఎ నాలెడ్జబుల్ ట్యూటర్. అంటే మనం ఒక క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం చెప్పాలి. అదేమి కొత్తగా ఇన్వెంట్ చేయవసరం లేదు, డిస్కవర్ చేయవసరం లేదు. ఇట్స్ ఆల్రెడీ నాలెడ్జ్ బేస్ లో ఉంది. ఒక ఎన్సైక్లోపీడియాలోనో, ఒక టెక్స్ట్ బుక్ లోనో, ఒక స్టోరీలోనో ఇలాంటి సమాచారం ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని మోస్ట్ ప్రాబబ్లీ ఈజీగా తీసుకుని మనకి ఇస్తుంది అనమాట. ఉదాహరణకి when we ask why is the sky blue, దీని మీద చాలా విషయాలు చాలా బుక్స్ లోను, చాలా ఫిజిక్స్ బుక్స్ లోను, ఆర్టికల్స్ లోను డిస్కషన్ జరిగి ఉంటుంది. కాబట్టి ఏఐ ఎక్స్ప్లెయిన్డ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ లైక్ ఏ సైన్స్ టీచర్. ఆల్రెడీ దీని మీద చాలా డిస్కషన్ ఉంది కాబట్టి, చాలా మెటీరియల్ ఉంది కాబట్టి చేయగలుగుతుంది అనమాట. అలాగే ఎగ్జాంపుల్ బేస్డ్ ప్రాంప్ట్స్ కొన్ని ఉంటాయి. ఫాలో దిస్ మోడల్, ఫాలో దిస్ పిక్చర్, ఫాలో దిస్ డయాగ్రామ్, ఫాలో దిస్ లాంగ్వేజ్, దిస్ పారాగ్రాఫ్, ఫాలో దిస్ వే ఆఫ్ డూయింగ్ అని మనం దానికి కొంత ఫీడ్ చేసి ఒక ఫైల్ రూపంలోనో, ఒక డ్రాయింగ్ రూపంలోనో మనం టైప్ చేయడం ద్వారానో మనం కొంత ఫీడ్ చేసి తర్వాత మనం అడిగే ప్రశ్నకి ఆ స్టైల్లో చేయమని అడిగితే ఇట్ కెన్ ఫాలో ద డైరెక్షన్స్ అన్నమాట. ఇట్ కెన్ అండర్స్టాండ్ ద మోడల్ అండ్ ఆ మోడల్లో మనకి సమాధానం ఇస్తుంది. గివ్ ఏఐ శాంపుల్ ఇమిటేట్ అంటే ఇలా చెయ్యి అని మనం ఒక బొమ్మ ఇవ్వాలి దానికి, లేదా ఒక కొంత టెక్స్ట్ ఇవ్వాలి. హియర్ ఈజ్ అన్ ఈమెయిల్, నాకెవరో రాసిన ఈమెయిల్ ఇలా ఉంది, రైట్ వన్ ఇన్ ద సేమ్ స్టైల్ అన్నాం అనుకోండి, ఆ లాంగ్వేజ్, ఆ లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్, ఆ ఫార్మాటింగ్, ఆ వే ఆఫ్ అడ్రస్సింగ్, ఆ వే ఆఫ్ సాల్యుటేషన్స్ అవంతా కూడా దగ్గర పెట్టుకుని అలాంటి లెటర్ రాయడానికి, అలాంటి ఈమెయిల్ రాయడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఫార్మాటింగ్, టోన్ ఆర్ ప్యాటర్న్స్. లేదు మనమే ఒక ఈమెయిల్ మెసేజ్ రాసి అది కొద్దిగా అటు ఇటుగా ఉంటే ప్లీజ్ కరెక్ట్ ఇట్, ప్లీజ్ ఫార్మాట్ ఇట్ ఇంటూ ఏ స్టాండర్డ్ ఈమెయిల్ మెసేజ్ అన్నాం అనుకోండి, స్టాండర్డ్ లెటర్ ఫార్మాట్ అన్నాం అనుకోండి, ఎడిషనల్ మెటీరియల్ అడగకుండా కూడా మనం ఇచ్చిన మెటీరియల్ ని ఫార్మాట్ చేయమని అడగవచ్చు, మనం ఇచ్చిన మెటీరియల్ ని నీట్ గా ప్రజెంట్ చేయమని అడగవచ్చు. కొన్నిసార్లు మనమే ప్రశ్న అడిగి దీనికి తగినట్టుగా ఒక ఈమెయిల్ జనరేట్ చేయి, అడ్రస్ టు సో అండ్ సో, ఫలానా ఈమెయిల్ అడ్రస్ కి నేను రాయాలనుకుంటున్నాను, ఇలాంటి సబ్జెక్ట్ మీద ఇలాంటి రెస్పాన్స్, లేదా నాకు ఆయన రాసిన ఈమెయిల్ కి ఇన్ రెస్పాన్స్ ఇదిగో నా ఎడిషనల్ మెటీరియల్ ఇది, ఇలా చేయాలని నేను అడగొచ్చు, క్రియేట్ చేస్తుంది. అలాగే జాబ్ సీకర్స్ వాళ్ళకి కావాల్సినటువంటి లెటర్స్ రాసేటప్పుడు, రిప్లైస్ రాసేటప్పుడు హౌఎవర్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంతా దాని మీద పెట్టేస్తే ఒక ప్యాటర్న్ అయితే చూడగలదు, కానీ దాంట్లో మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ అడుగుతున్నావా, సీనియర్ పొజిషన్, జూనియర్ పొజిషన్ క్లారిటీ లేదనుకోండి, మనం 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్ మీ ఇంటర్ప్రిట్ దట్ యాజ్ అన్ ఎంట్రీ లెవెల్ అప్లికేషన్, అలాంటి ఈమెయిల్ రాయొచ్చు, చాలా ప్రమాదం జరిగిపోతుంది. సో ఏదేమైనా కానీ వాచ్ఫుల్ గా ఉండాలి, మనం కూడా చదవాలి, మనం కూడా అర్థం చేసుకుని ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అని చూసుకోవాలి. దెన్ ఓన్లీ వీ కెన్ సెండ్. It helps only as an agent to clean the format, to clean the grammar, to maybe enhance the vocabulary. అలాంటి పనులకు మనం ఏఐ ఏజెంట్స్ ని వాడుకోవచ్చు అనమాట. చూస్ ద రైట్ ప్రాంప్ట్ టైప్. మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలనుకున్నప్పుడు అలా ఇవ్వాలి, మనం ఒక క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు క్వశ్చన్ అడగాలి. ఉదాహరణకి వెన్ యూ వాంట్ ఏ స్టైల్ ఆర్ ఫార్మాట్, అది మనకి ఇన్స్ట్రక్షన్ లాగా ఉంది. అలా కాకుండా థింక్ ఆఫ్ ఇట్ లైక్ కుకింగ్. మనం ఎవరినో లేదా మనమే అడగాలి, వంట చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఒక రెసిపీ తెచ్చుకుంటాము, ఒక ప్రొసీజర్ ఫాలో అవుతాము, ఒక ఇంగ్రీడియంట్స్ చూసుకుంటాము, దాని ప్రకారంగా ఆ కుకింగ్ యాక్టివిటీని కంప్లీట్ చేస్తాం. ఇది కూడా అంతే, ప్రాంప్టింగ్ కూడా వీఆర్ గివింగ్ డైరెక్షన్స్, వీఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్, వీఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్, వీఆర్ హెల్పింగ్ ద ఏజెంట్ కంప్లీట్ ద టాస్క్ అనమాట. తర్వాత మిక్సింగ్ ఆఫ్ ప్రాంప్ట్స్ అంటే ఏంటంటే మెనీ ప్రాంప్ట్స్ కంబైన్ చేయొచ్చు, మోర్ పవర్ఫుల్ రిజల్ట్స్ వచ్చేలాగా చేసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ లైక్ టిక్ టాక్ స్క్రిప్ట్ అన్నారు అనుకోండి, చక్కగా ఏంటి ఒక ఈజీగా అర్థమయ్యే ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి ఎక్స్ప్లెయిన్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటున్నాము, లైక్ ఏ టిక్ టాక్ స్క్రిప్ట్ అంటున్నాము, రెండు రకాలుగానే ఉంది కాబట్టి ఈజీగా చేయగలుగుతుంది అనమాట. అలాగే ప్రాక్టీసింగ్ ద 3 టైప్స్ ఎలా ప్రాక్టీస్ చేద్దాం మనం.
Try turning one idea into 3 prompts. For example, write a short poem about volcanoes. Volcanoes గురించి ఒక షార్ట్ పోయం రాయమన్నాం అనుకోండి. వాల్కానో జనరల్ గా తెలిసిన కాన్సెప్టే కాబట్టి చేయడానికి ట్రై చేస్తాయి. తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుదాం, వై డు వాల్కానోస్ ఎరప్ట్ అని. దాని మీద కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఫైనల్లీ మనకి ఈ పార్ట్ లో మనం చూస్తుంది ఏంటంటే, మనం ఈ ఎల్ఎల్ఎం ఇంటర్ఫేసెస్ చాట్‌జిపిటి లాంటి, లేదనుకుంటే జెమినై లాంటి, గ్రాక్ లాంటి వాళ్ళు ఏదైతే వాళ్ళ ఎల్ఎల్ఎంస్ కి ఫ్రంట్ ఎండ్ గా ఒక వెబ్ పేజ్ కానీ ఇంకేదన్నా ఏర్పాటు చేశారో, మనం ఆ పేజ్ లో ఏం చేస్తున్నాము, ప్రాంప్ట్ చేస్తున్నాం. వీఆర్ సీకింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు సర్టెన్ instructions, following our instructions, following our questions, following our models. మన శాంపుల్స్, మనం ఇచ్చే శాంపుల్స్ ని చూస్తూ మన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేయాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఎలా రాస్తాం, మనం రాయటం కానీ ఆడియో కానీ మనం క్వశ్చన్స్ రూపంలోనైనా రాస్తాం, లేదా మనం ఒక ఇన్స్ట్రక్షన్ రూపంలోనైనా ఇస్తాం, లేదా మనం ఒక ఎగ్జాంపుల్ చూపించి నా ప్రశ్నకు కూడా సమాధానం ఈ ఫార్మాట్ లో ఈ లాంగ్వేజ్ వాడుతూ ఇలా చెయ్యి అని కూడా అడగొచ్చు అనమాట. మనం ఈచ్ షేప్స్ ద ఏఐస్ రెస్పాన్స్ డిఫరెంట్లీ. మనం అడిగేదాన్ని బట్టి అది రెస్పాండ్ అవడం జరుగుతుంది. మిక్సింగ్ దెమ్ ఈ సేమ్ యాజ్ క్రియేటివ్ అండ్ గివింగ్ పవర్ఫుల్ ప్రాంప్ట్స్ అనమాట. మనం ఇన్స్ట్రక్షన్ గా ఇస్తూ, క్వశ్చన్ గా అడుగుతూ, ఎగ్జాంపుల్స్ చూపిస్తూ, మనం ఇన్ ఎ ఫేజ్డ్ మేనర్ ఆల్ ఇన్ వన్ టైం కానీ లేదా వన్ ఆఫ్టర్ అనదర్ కానీ ఆ కాంటెక్స్ట్ లో మనం బిల్డ్ చేసుకోవడం ద్వారా ఫైనల్ గా మన క్వశ్చన్ కి మనం అడిగిన ఫార్మాట్ లో, మనం అడిగిన స్థాయిలో అది డిఫరెంట్ గా రెస్పాండ్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ప్రాంప్టింగ్ ఈజ్ లైక్ హ్యావింగ్ 3 టూల్స్. ఏంటది, నీ దగ్గర హ్యామర్ ఉందనుకోండి, మన దగ్గర స్క్రూ డ్రైవర్ ఉందనుకోండి, అలాగే మన దగ్గర పెయింట్ బ్రష్ ఉందనుకోండి. ఒకదానిపైన ఒకటి చేయలేదు, కానీ ఏ పని ఎప్పుడు ఏది చేయాలో మనకు తెలుసు కాబట్టి అలా మనం ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాడుకుంటాం, టూల్స్ ని వాడుకుంటాం. ఒకసారి హ్యామర్ అవసరం అయితే వాడుకుంటాం, ఒకసారి స్క్రూ డ్రైవర్ ని వాడుకుంటాం, ఒకసారి పెయింట్ బ్రష్ ని వాడుకుంటాం. అలాగే ప్రాంప్ట్స్ ఇచ్చేటప్పుడు కూడా మనం ఏ సందర్భంలో దానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలో మనకు తెలియాలి, ఏ సందర్భంలో మనం అడిగే క్వశ్చన్ కి దాని దగ్గర సమాధానం ఉంటుందో మనకు తెలియాలి. అలాగే మనం అడిగినట్టుగా, మనం అడిగిన ఫార్మాట్ లో, మనం అడిగిన స్టైల్లో సమాధానం రావాలి అనేది మన ఎక్స్పెక్టేషన్ అయితే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ప్రాంప్ట్ గా ఇవ్వాలి. అప్పుడే ఎల్ఎల్ఎంస్ విల్ అండర్స్టాండ్, ఓకే ఇది ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఇస్తున్నారు, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయమన్నారు, ఈ ఫార్మాట్ లో రెస్పాన్స్ కావాలి అంటున్నారు, కాబట్టి ఇట్ కెన్ యాక్చువల్లీ క్రియేట్ దట్ రెస్పాన్స్ మోర్ suitable to you, closer to your expectations. That's the beauty of framing different types of prompts one by one or all at once in a method, in a way that is suitable to any LLM to understand, to follow the directions, and to answer the questions as response. Thank you for being here, and we'll look into more aspects of prompts and prompt engineering in the upcoming episodes. Thank you.